గారు మనకి ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామచంద్ర గారు అనుకున్నట్టుగానే ఏదైతే మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నారు, దాదాపు 80% మాత్రం మనం మిస్ చేసుకోకూడదు, మున్సిపల్ సంబంధించిన అన్నీ కూడా మనమే కైవసం చేసుకోవాలి, 80% మాత్రం ఏమాత్రం తగ్గినా బాగోదంటూ జూమ్ మీటింగ్లో ఇటు పక్క నాయకులకు కానివ్వండి, మంత్రులకు కానివ్వండి పదే పదే పరుగులు పెట్టించారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లాగా తలపించేలాగా స్వయంగా ముఖ్యమంత్రే పాల్గొని అనేక సభల్లో పాల్గొనడం జరిగింది. మొన్న చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే అది వన్ మ్యాన్ షో చేశారో, దీంట్లో కూడా అదే విధంగా కొన్ని ఏరియాలు వన్ మ్యాన్ షో చేయడం వల్ల ఆ ఫలితాలు అయితే బాగానే అర్థమవుతున్నట్టు కనబడతా ఉన్నాయి. ఇటు పక్క చూస్తే కాంగ్రెస్ సభ కనబడుతుంది ఎగ్జిట్ పోల్స్ లాగానే. ఏంటి కేవలం ఇది అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా అధికార పార్టీ యొక్క హవా కనిపించింది, ఆ విధంగానే ఆ సంస్కృతి ఆ సంప్రదాయం ప్రకారంగానే ఫలితాలు వచ్చినాయి అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో కాబట్టి ప్రజలు పట్టం కట్టారనుకోవాలా, ఏమనుకోవాలి? మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నిజానికి ఇక్కడ ఏంటంటే గెలుపు గుర్రాలకు అంటే ఏ పార్టీ అయినా కానీ ముందుగా మంచి వ్యక్తులను మినిమం గా ఇక్కడ ఏమైందంటే తక్కువ ఓట్లు ఉన్నాయండి. సుమారుగా 1500 నుంచి 1500 ఓట్లలో 6-7 నిలబడడం అయింది. దాంట్లో కాంగ్రెస్ అధికార పార్టీకి కొద్దిగా అంటే ప్లస్ పాయింట్ గా ఉన్నది. ఇంతకు ముందు వాళ్ళు ప్రజలతో మమేకమే, ప్రజలకు మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా ఏమైందంటే ఆశించే వాళ్ళు ఎక్కువ ఉంటే కూడా రైబల్స్ కూడా ఉన్నారు. ఏది ఏమైనా కానీ తక్కువ ఓట్లే, సుమారుగా 1000-1500 ఓట్లతోనే మొత్తం మున్సిపల్లో ప్రతి కౌన్సిలర్స్ కూడా అదే రకంగా ఉంది. ఈ రకంగా ఉన్నా కానీ ఈ రోజు రిజల్ట్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 70-80% వరకు వస్తున్నది. అది కూడా మొత్తం రిజల్ట్ వచ్చే వరకు చెప్పలేము, ఖచ్చితంగా ఉంటది. ఏదేమైనా కానీ బీఆర్ఎస్, బీజేపీ, జనశక్తి అంటే ఈ మనకు 3 పార్టీల మధ్యలో కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోటీ తత్వమే ఉన్నది. ఏ పోటీ ఉన్నా కానీ ప్రజలతో ఉన్న తక్కువ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉన్నది. 70-80% అబోవ్ వచ్చినాయి ఇప్పటికి. రిజల్ట్ పూర్తి రిజల్ట్ వచ్చే వరకు కూడా మంచి రిజల్ట్ ఉంటుందని ఆశిద్దాము. దీంట్లో ఏమైందంటే అధికార పార్టీకి మంచి రిజల్ట్ వస్తున్నది. ఇది ప్రభుత్వానికి కొద్దిగా శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. కానీ ఆ వ్యతిరేకత వచ్చినా కానీ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంటది. ఇప్పుడు 2 సంవత్సరాలు మాత్రమే జరిగింది. దాంట్లో 2 సంవత్సరాల్లో ప్రజలతో సంబంధించిన మంచి వ్యక్తులకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి రిజల్ట్ కూడా మంచిగానే ఉంది. దీంట్లో తర్వాత స్థానంలో బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ కూడా కొద్ది పర్సంటేజ్ లో ఓట్లు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కూడా చూస్తే కూడా. ఏదేమైనా కానీ మెజార్టీ 116 మున్సిపల్లలో మినిమం గా 80-90% అంటే 100 సీట్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మిగతా 16 సీట్లలో బీజేపీ, బీఆర్ఎస్ వస్తుండొచ్చు. ఏదేమైనా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలతో కలిసి ఇంకా మనకు బాధ్యత పెరుగుతుంది. గెలిచిన వాళ్ళు బాధ్యత పెంచుకొని సేవకులుగా ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులు సౌకర్యాలను ఏర్పరిచే రకంగా ఉంటది. ఇది గ్రామీణ స్థాయి నుంచి మీడియంగా పట్టణ స్థాయి వరకు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ ఉంటది. ఇది ఆశిస్తున్నట్టు ఒక బాధ్యత పెరుగుతుందని, అధికార పార్టీకి బాధ్యత పెరుగుతుందని ఆశిస్తున్నాము. దీంట్లో మాత్రం రిజల్ట్ ఇప్పటికి వచ్చిన రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా అంటే మంచి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. మేము ఆశించడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అందిన వార్త ఏదైతే ఉందో, నల్గొండ జిల్లాలో మొదటగా కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టిందండి. దాదాపు 12 వార్డులకు గాను 11 కైవసం చేసుకుంది. మొదటి బోణి అయితే కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే సంగారెడ్డి జిల్లాలో బోణి కొట్టేసింది. ఇప్పుడే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఒక మున్సిపల్ కైవసం కూడా చేసుకోవడం మొదలైంది. సరే, ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు ఇదే అంశం మీద బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, మొదటి నుంచి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే కొనసాగుతుందో సంప్రదాయం, బీజేపీ పార్టీ 3వ స్థానానికి కేవలం పోటాపోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తుంది. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఈసారి సత్తా చాటిద్ది అనేటువంటి కాన్ఫిడెంట్ మొదటి నుంచి చెప్తున్నమాట. కానీ ఎందుకు ఈసారి కూడా సేమ్ అదే సంప్రదాయం 3వ స్థానానికి పరిమితమైందంటే ఎందుకు ప్రజల యొక్క నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నారు? పదే క్షేత్రస్థాయిలో చూస్తే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ బాగానే కనబడుతుంది, ఫలితాలు వచ్చినప్పటికీ 3వ స్థానంలో ఎందుకు ఉంటున్నారంటే ఏమంటారు? అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఒకటేసారి మేము ఎన్ని స్థానాలు గెలుస్తాం అన్ని స్థానాలు గెలుచుకుంటామని ఎప్పుడు చెప్పదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా పటిష్టంగా ఒక పునాదులు వేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మున్సిపాలిటీస్, నగరాల్లో కానీ, పట్టణాల్లో కానీ
ఏదైతే వార్డ్స్ కానీ డివిజన్స్ కానీ గెలుచుకుంటూ పోతా ఉంటాం. అంటే ప్రజల అభిమానాన్ని చూరగొంటూ, ప్రజల అభిమానం ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఏదైతే ఖర్చు పెడతా ఉన్నామో ఆ రకరకాల పథకాల కింద, స్మార్ట్ సిటీ కానీ అమృత్ పథకాల కింద వాటి మీద దృష్టి ఎక్కువ పెడతాం. కానీ ఈ ఓటు బ్యాంకు, ఓటు కోసము, సీట్ కోసము మేము ఇన్ని స్థానాలు గెలుచుకుంటాం ఎప్పుడు కూడా చెప్పం. కాకపోతే డెఫినెట్ గా ఏదైతే అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో పోయినసారి గత ఎన్నికల్లో అయితే 1.6% ఉన్న ఓట్ బ్యాంకు ప్రతి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 7% గెలుచుకున్నాం. దగ్గర దగ్గర 163 గ్రామ పంచాయతీల నుంచి 850 సర్పంచ్లు గెలుచుకున్నాం. దగ్గర దగ్గర 10,000 వార్డులు గెలుచుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా పటిష్టంగా అవుతా ఉందో అర్థమవుతా ఉంది ఇక్కడ. అంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా పట్టం కడతా ఉన్నారు. ఆ విధంగానే ఈ మున్సిపాలిటీస్ లో కూడా, నగరాల్లో కానీ, మున్సిపాలిటీస్ మరి కార్పొరేషన్లు కానీ అదే విధంగా ఎక్కువ వార్డ్స్ కానీ, ఎక్కువ డివిజన్స్ ని మేము గెలుచుకోపోతా ఉన్నాం. సో ఆ విధంగానే పటిష్టంగా పునాదులు వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. మేము మోస్ట్లీ ఇదంతా కూడా మనకు ఒకటి గమనించవచ్చు. మీరు చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే, బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ టీం పెద్దగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉంటారు, మంత్రులుగా ఉంటారు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, రకరకాల బాధ్యతలు ఉంటారు. చాలా పెద్ద టీము. ఆ టీము ఆ టైంలో మున్సిపాలిటీస్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ. ఎందుకు అంటే లోకల్ ఏది లీడర్స్ కన్సిడరేషన్ కానీ, లోకల్ అవసరాలు కానీ, లేకపోతే లోకల్ క్యాండిడేట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కొంత వర్క్ కానీ ఏదైనా పనులు అవుతాయన్న ఆలోచనతోటి ఇవ్వచ్చు. దాంతో పాటుగా అంగబలం కానీ, అర్థబలం కానీ ఇవన్నీ కూడా తోడైతాయి కాబట్టి కొంత భయాందోళనలు కానీ, జనాలని కొద్దిగా ప్రలోభాలు పెట్టడం కానీ మనం చూస్తే చాలా మున్సిపాలిటీస్ లో దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ 3 నుంచి 5,000, 6,000, 10,000 వరకు పంచిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. దాంతో పాటుగా మందు పంచడం. సో ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, మిగతా మంత్రులు కానీ. సో ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని గెలవాల లక్ష్యంతో వాళ్ళు గెలుచుకున్నారు, గెలవబోతా ఉన్నారు. సో దాంట్లో మేము వెనకాల కొద్దిగా అంటే పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మేము ఎక్కడ కూడా ఓడిపోలేదు. గ్రామ ప్రాంతాల్లో ఏది సర్పంచ్లకు ఎక్కువ శాతం గెలుచుకోవడం కాకుండా తర్వాత మున్సిపాలిటీ కూడా ఎక్కువ నెంబర్ గెలుచుకుంటూ పోతా ఉన్నాం. ఈవెన్ 1 నుంచి 8 ఎమ్మెల్యేలు ఎట్లా గెలుచుకున్నామో, 4 నుంచి 8 ఎంపీ స్థానాలు ఎట్లా గెలుచుకున్నామో, ఎమ్మెల్సీలు 1 నుంచి 3 ఎట్లా గెలుచుకున్నామో, అదే విధంగా ఎక్కువ వార్డ్స్ కానీ, డివిజన్స్ కానీ కొంచెం కొంత పెద్ద మొత్తంలో ఈ మున్సిపాలిటీని కూడా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేము చూస్తే 68, 60 స్థానాల్లో దగ్గర దగ్గర 9-10 బీజేపీ కూడా వచ్చాయి. అంటే ఒక 12%, 7 నుంచి ఒక 12% పెరుగుతా ఉంది. సో ఆ విధంగా ఒక్కొక్కటి మేము ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. మీకు తెలుసు భారతదేశంలో ఏ విధంగా భారతీయ జనతా పటిష్టంగా పునాదులు వేసుకుంటూ రాష్ట్రాల జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా కైవసం చేసుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుద్ది రేపొద్దున. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా జరగవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. సో ఆ విధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు తప్పితే నేను అనుకుంటా ఒకటి ఏంటంటే డబ్బు ప్రభావము విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పంచిరు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతా ఉంది. వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ముఖ్యమంత్రి గారు మేము 90% మేము గెలుచుకోబోతామని అంటే వాళ్ళు తెలుసు, మేము ఇష్టం వచ్చినట్టు పంచినాం, దానివల్ల మేము ఓట్లు కొనుక్కున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే ఎప్పుడో ఒక రోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా పట్టం కడతారు. ఏదైతే 8 ఎంపీ స్థానాలు మేము గెలుచుకున్నామో 50% ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు కాబట్టి, వాళ్ళ అభిమానాన్ని మేము చూరగొన్నాం కాబట్టి డెఫినెట్ గా మరి ఆ రోజు 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఎక్కడుంది, ఓట్లు ఎక్కడున్నాయి, సీట్లు ఎక్కడున్న వాళ్ళకి ఆ రోజు మేము చూపించాం. సో ఆ విధంగానే ముందుకు పోతాం. ఎక్కడైనా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.
ఒక అడుగు ముందుకేస్తుంటాం తప్పితే వెనక్కి పోయే ప్రసక్తి లేదు. 850 సర్పంచ్లు మనం ఎట్లా గెలుచుకున్నాము, ఈ రోజు కూడా కొన్ని మున్సిపాలిటీస్ డెఫినెట్ గా మేము గెలుచుకుంటాం. అంతమంది తక్కువ ఉండే పోయిన గత ఎన్నికల్లో. సో దానికంటే భిన్నంగా ఈ రోజు గెలుచుకోబోతా ఉన్నాం. ఇక్కడ తగ్గింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఓట్లు కానీ సీట్లు కానీ తగ్గేది ఎవరికి అంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది. వాళ్ళకి చెప్పుకోవాలి మేము గెలుచుకుంటాం అని చెప్పుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది. సో ఈ విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో మేము కూడా ఈసారి సీరియస్ గా తీసుకున్నాం. కొంత కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కానీ, గత బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కానీ గడప గడపకి వీధికి తీసుకెళ్లి కొంత చేరుకునే ప్రయత్నం చేశాం. కాకపోతే ఇక్కడ డబ్బు ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇది ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇదంతా కూడా పోవాలని చెప్పి మేము కూడా చెప్పినట్టుగానే మీరు చెప్పినట్టుగానే దాన్ని ఏకీభవించాల్సిందేనండి. ఎందుకంటే గతంలో ఉన్న వాటికంటే ఇక్కడ గెలుపు ఓటములకు ప్రధానం కంటే కూడా ఓటింగ్ మాత్రం శాతం పెంచుకుంటూ పోతుంది బీజేపీ. గతంతో తెలంగాణలో పోల్చుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఎన్నికల్లో చాలా వరకు మ్యాక్సిమం అయితే ఓటింగ్ పర్సెంట్ అయితే బాగా పెంచుకున్నారండి. ఆ విషయంలో మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, దాన్ని ఏకీభవించాల్సిన విషయమే. కాబట్టి ఇక్కడ ఏదైతే నగరాభివృద్ధిలో ప్రధానంగా చూసుకుంటే కేంద్ర యొక్క నిధులు కూడా ఉంటాయండి అభివృద్ధిలో, అది కూడా సింహభాగమే ఉంటుంది కేంద్రం. కానీ ఆ విషయంగా కేంద్ర యొక్క నిధులతోనే నగరాభివృద్ధి జరుగుతుంది అనే విషయంలో చెప్పుకోవటంలో ఎక్కడ దానికి సంబంధించినటువంటి చెప్పుకునే విధానంలో ఎక్కడ వెనకబడుతున్నారు బీజేపీ నాయకులు అంటే ఏమంటారు? అదే మేము రీచ్ కాలేకపోతా ఉన్నాం. దాని విషయంలోనే కొంత రీచ్ కాలేకపోతా ఉన్నాం. కొంత మేము ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అమృత్ పథకం కింద కానీ లేకపోతే స్మార్ట్ సిటీస్ కింద కానీ వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో అభివృద్ధి జరిగింది. చెప్పాలంటే రోడ్లు కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్స్, మీరు రకరకాల స్ట్రీట్ లైట్స్, ఎల్ఈడి బల్బులు కానీ, బ్రిడ్జిలు కానీ, అండర్ బ్రిడ్జిలు కానీ, ఇది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. కానీ దాంట్లో మేము కొంత చెప్పుకోకుండా కొంత వెనుకబడ్డాం. మీరు చూస్తే అమృత్ పథకం కింద దగ్గర 472 9,877 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా 9,387 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద దగ్గర అది ఒక 472 కోట్ల రూపాయలు. సో స్మార్ట్ సిటీ కింద చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. సో దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మేమే ఖర్చు పెడుతున్నాం, మేమే చేస్తున్నాం, అవన్నీ కూడా మా మా హయాంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇది బియ్యం, ఈవెన్ రేషన్ బియ్యం, సన్న బియ్యం గురించి మాట్లాడితే 2019లో ఏదైతే కోవిడ్ కారణంగా ఏ వ్యక్తి కూడా భారతదేశంలో ఉన్న వ్యక్తి తిండి లేకుండా చనిపోవద్దన్న ఆలోచనతోటి ఆ రోజు 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వ పథకం అది. కానీ ఆ దొడ్డు బియ్యానికి వీళ్ళు సన్న బియ్యం అని యాడ్ చేసి దీనికి మీకు కొంత ఫండ్ యాడ్ చేసి మేమేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు కూడా సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఇది వీళ్ళ పార్టీల పరిస్థితి. అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పకుండా అన్ని మేమే చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఈవెన్ పట్టణ ప్రాంతాలు బాగుపడ్డా మేమే చేసినాం, గ్రామీణ ప్రాంతాలు బాగుపడ్డా మేమే చేసినాం. గ్రామీణ ప్రాంతాలు మనం చూసాం, రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇది ప్రకృతి వనాలు కానీ అవన్నీ కూడా, ఈవెన్ ఎల్ఈడి బల్బులు కానీ, మెయింటెనెన్స్ కానీ, తాగునీటి కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తా ఉన్నాయి. మన అంతే కదా ఎలక్షన్ హడావిడిగా పెట్టి 3,200 కోట్ల రూపాయలు ఏదైతే ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాలో వాటి కోసం ధనాదన్ మరి ఎలక్షన్ పెట్టి తీసుకొచ్చారు. సో ఆ విధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అలా విధంగా జరిగింది. కాకపోతే మేము కొంత తెలంగాణ ప్రజలకి రీచ్ కాకపోవచ్చు. డెఫినెట్ గా ఏదో ఒక రోజు మాత్రం ముందుకు పోతాం, ముందుకు తీసుకెళ్తాం. ఆ వేవ్ డెఫినెట్ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకునే విధంగా 28 కానీ 29 ఎన్నికల్లో ఈ పార్టీలకు భిన్నంగా మేము భారతీయ జనతా పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. మేము అన్ని కార్పొరేషన్లు, ఈవెన్ కేరళ లాంటి కమ్యూనిస్ట్ ప్రాంతాల్లో కూడా తిరువనంతపురాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుందంటే ఒక్కసారి ఆలోచించవచ్చు రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి.